ప్రజాస్వామ్యం అని మాట్లాడుతున్నాం. అరే ఇది కాన్స్టిట్యున్సీ. ఆ ప్రజాస్వామ్యంలో మన స్వేచ్ఛను మనం కాపాడుకోవడంలో మనం కొన్ని కోల్పోతున్నాం. ఆ కోల్పోయిన దాంట్లో మన జీవితాన్ని మనం ఖరాబ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ విద్యార్థి దశే చాలా ముఖ్యం. ఇక్కడ అందరూ కూడా సమానమే. కాబట్టి అందుకని ఈరోజు మీరు పొద్దున్నే ప్రేయర్ చేస్తూ ఉంటారు, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని. ఇక్కడ ఆ సోదర భావమే మనకు ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో మెలగాలి. అందరూ కలిసిమెలిసి మంచిగా చదువుకోవాలి. ఇంకొక చిన్న విషయం, ఇంకొక చిన్న స్టోరీ చెప్తాను. ఆ రోజు స్వామి వివేకానంద మీలాగానే విద్యార్థి దశలోనే స్కూల్కి వెళ్ళి విద్యను అభ్యసించేవాడు. అక్కడ ఉన్నటువంటి గురువులు అడుగుతుండేవారట, ఏమని నువ్వే అవుతావు అంటే అందరూ కూడా నేను లాయర్ అవుతాను, నేను టీచర్ అవుతాను, నేను డాక్టర్ అవుతాను అని ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తా ఉంటే, ఈయన ఏం చేసినట్టు అంటే స్వామి వివేకానంద తను రోజు ఒక గుర్రం చెక్క బండిలో వచ్చేవాడట స్కూల్కి. అతను ఏం చేసినాడంటే, అతను గమనించిన విషయాలంటే ఆ గుర్రపు చెక్క బండి నడిపేటువంటి ఒక నైపుణ్యం, అతని యొక్క వ్యక్తి నైపుణ్యము. అతను ఎవరైనా ఆ రోడ్డు కూడా వెళ్తున్నప్పుడు ఆ రోడ్డుకు అడ్డం వస్తే దాని నుంచి వచ్చే శబ్దంను అతను గమనించేవాడట. గమనించి నువ్వేమవుతావు బాబు అనగానే నేను గుర్రపు చెక్క బండి నడిపే అతన్ని అవుతానని చెప్పేసి అన్నాడట. అనగానే అక్కడ విద్యార్థులు కానీ అక్కడ ఉపాధ్యాయులు అందరూ నవ్వినట. నవ్వగానే అతను చిన్నపోయి ఇంటికి వెళ్ళి కూర్చున్నాగానే వాళ్ళ అమ్మ అంటదన్నట, ఏమైంది బాబు, ఎందుకు ఇంత డల్గా ఉన్నావు, ఎందుకు చిన్నపోయి ఉన్నావు అనగానే, అమ్మ ఇట్లా స్కూల్లో ఇట్లా జరిగింది, నన్ను ఇట్లా సారు నేను ఇట్లా